షేక్ ఖాదర్, షేక్ సుబానీ, జమీర్ ఎలియాస్ లింగ గంజాయి అమ్ముతుంటే షారుక్ పట్టించారని గతేడాది డిసెంబర్ 31 నైట్ వరవకట్టలో గొడవ జరిగింది. ఆ ఘటనపై నరసరావుపేట డీఎస్పీ కె నాగేశ్వరరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఫారూక్లను ఆ కేసులో అరెస్టు చేసి వాళ్ళని 107 బైండ్ ఓవర్ చేసినట్టు తెలిపారు. జమీర్ను అరెస్టు చేయలేదని తెలిపారు. జమీర్ చెప్పే దాంట్లో వాస్తవం ఉంటే ముద్దాయిలపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. గతంలో మనం కొన్ని ఈ రింగా ఎలియాస్, జమీర్ అనే అతను, అతని తల్లి షారూక్ అనే అతను, ఫారూక్ అనే అతను వీళ్ళు దొంగతనాలు చేయమని, గాంజా తాగమని, మత్తు పదార్థాలు ఇచ్చి మా పిల్లోడిని ఇచ్చి బెదిరిస్తున్నారు అని చెప్పేసి మరి నాకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్పీ గారికి కూడా చేయింది, మీకు కూడా ప్రెస్కి కూడా చెప్పడం జరిగింది. అయితే దీని పూర్వపరాలు మనం విచారిస్తే గతంలో ఈ జమీర్ ఎలియాస్ రింగా అనే అతను ఫ్రెండ్స్ సుబానీ, ఖాదర్ వలి అనేవాడు గతంలో గాంజా అమ్మకాలు చేస్తుంటే ఈ ఫరూక్ అనేవాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించినట్టుగా, తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 31వ తారీఖున వీళ్ళు గొడవ